भाई साहब पीछे चलो। ए अन्ना మీరు రండి పైకి రండి అన్నా। బయటకు రండి తప్ప వేరే బయటకు రండి। అందరూ కూడా పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు। అయితే ఇప్పుడు మరి బాగులేకుండా సత్యవంతంగా మాట్లాడినారు। ఇవాళ ఈ బతుకమ్మ సంబరాలకు ప్రశాంత్ రెడ్డి మేమందరం ఇక్కడ రావాల్సి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒక పెద్ద మనిషి తల్లి పాలు కానీ తల్లి రొమ్ము పుట్టినందుకు ఇవాళ మేమందరం ఇక్కడికి రావాల్సి వచ్చింది। ఇవాళ నేను వస్తా ఉంటే ఒక మనిషి అడుగుతున్నాను, రాకుండా ఊరు బయట పోవడం దగ్గర చిన్న హోటల్ దగ్గర ఎక్కడ పోతున్నారు సార్ అన్నారు। బాన్సాలకు పోతున్నాం, అక్కడ బతుకమ్మ సంబరాలుగా పోతున్నాము అని అన్నా। మంచిగా ఉంది సార్, గట్టి ఆడిపోయింది సార్, అక్కడ ఉన్న పెద్ద మనిషికి బుద్ధి చెప్పాలా సార్? మేము టైం వచ్చినప్పుడు మేము సంగతి చూస్తామన్న మాట మాట్లాడినారు। ఇవాళ బాన్సాల ప్రతి ఒక్కరి మనసులో అదే మాట ఉన్నది। మోసం చేసిన వ్యక్తికి శిక్ష వేసే పనిలో, శిక్ష వేసే ఉత్సాహంలో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాన్సాల నియోజకవర్గంలో ఉన్నారు। ఇవాళ అత్యాచర్యలు బతుకమ్మ ఆటాలు వేస్తుంటే ఎన్నో రకాలుగా అడ్డుపడ్డారు, ఎన్నో రకాలుగా పోలీసులతో కార్యకర్తలు వేధించే పని చేస్తారు। అయినా సరే ఎవరు కూడా ఆగలేదు। బరాబర్ మేము కేసీఆర్ సైనికులం, మేము కేసీఆర్ ఆడుతున్నాం, మేము బతుకమ్మ ఆడి తీరుతాం। ఈ పట్టణంలో నియోజకవర్గంలో ఉన్న రావణాసురుణ్ణి తప్పకుండా అంత మందిస్తున్న పట్టుదలతోటి ఇవాళ బతుకమ్మ ఆడడానికి బ్రహ్మాండంగా ముందుకు వచ్చినారు నా సోదరి మనందరూ కూడా। ఇవాళ ఇంకో వ్యక్తి ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి। అంటే తెలంగాణ అంటే తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన లేదు, తెలంగాణ ఉద్యమ పార్లమెంట్కి రైఫిల్ తీసుకొని కూర్చుకొచ్చినటువంటి రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి। అందుకే తెలంగాణ సోయి లేదు కాబట్టి, ఆయన బతుకమ్మ గురించి తెలియదు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్నటువంటి బతుకమ్మని ఇవాళ తీసేసింది రేవంత్ రెడ్డి। బతుకమ్మ మనం సత్యవతమ్మ చెప్పింది, బతుకమ్మ మనం ఎంతో పవిత్రంగా చూస్తాం। అటువంటి పవిత్రమైన బతుకమ్మని తెలంగాణ తల్లి చేతుల నుంచి తీసేసింది।
కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధమైనారు. తెలంగాణ తల్లి చేయడం నుంచి బతుకమ్మ తీసేసిన రేవంత్ రెడ్డిని తెలంగాణ నుంచి కూడా తీసేయాలనే ప్రయత్నంలో మన జిల్లా కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అవుతుంది. సంతోషం ఏంటి అని అంటే బాన్సోడలో కేటీఆర్ గారి ఆదేశాల